హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉదయాన్నే లేసి మా బాబాయ్ అయితే ఇంకా చాయ్ పెట్టమని చెప్పాడు. ఇంకా నాకు కూడా అలవాటు కాబట్టి రెండు అయితే తీసుకున్నాను. ఇంకా మా బాబు కూడా చాయ్ అజీస్ అన్నాడు. ఇంకా సరే అని చెప్పి చాయ్ పెట్టడానికి వెళ్ళిపోయాం రూమ్లోకి అయితే. మా బాబు కూడా కొంచెం తీపి ఎక్కువ తాగుతాడు. ఇంకా మా బాబు 2 స్పూన్లు, నాకు 2 స్పూన్లు వేసేసాం. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. మన టీ అంటే ఏమో తెలిసింది కదా, వేడి నీళ్ళు, షుగర్ అయితే బాగా కలిపేసాం. ఇంకా కలిపేసుకొని ఇంకా ఫుల్గా అయితే ఇంకా నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు వేసుకున్న దాంట్లో ఇంకా చాయ్ రెడ్ లేబుల్, ఇది రెడ్ లేబుల్ ఇదే అయితే మొత్తం నేర్చేసుకున్నాం. టీ పెట్టుకున్నాం, నేర్చేసుకున్నాం. ఇంకా పెట్టించుకొచ్చిన తర్వాత మా బాబాయ్ రూమ్ క్లీన్ చేయని చెప్పాడు. రూమ్ కూడా క్లీన్ చేసి బండి చెక్ చేసుకోమని చెప్పాడు మా బాబాయ్ అయితే. ఇంకా టైర్లో గాలి పెట్టేసుకుని ఇంకా జమ్యాక తెలిపాం. మా బాబాయ్ తినారు ఇచ్చాడు. ఇంకా టిఫిన్కి తెచ్చుకొని చెప్పి ఇంకా అయితే లెమన్ అయితే వేసుకున్నాం. 2 కార్టూన్ తీసుకున్నాం. ఇంకా తీసుకుని నుంచి బయలుదేరాం. ఇంకా బయలుదేరి కొబ్బరి సైడ్ తీసుకున్నాం మధ్యలో అయితే. ఇంకా ఇంతకుముందు అయితే ఇదైతే రెండు వచ్చి దినాలు ఉండింది. ఇప్పుడైతే రేట్ అయితే పెరిగిపోయిందంట ఈ వారి దెబ్బకి. ఇంకా సరే అని చెప్పి మనం అయితే కరెక్ట్గా మా బాబు ఇచ్చిన కరెక్ట్ దినాలు సరిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది మనకైతే. ఫుడ్ ఏం పంపించారంటే ఇంకా బాస్మతి రైస్, దాంట్లోకి అయితే మనకి వేడి చికెన్ అయితే వచ్చేసింది. వేడిగా తినేద్దని చెప్పి ఇంకా కుమ్మేసాం ఈరోజు అయితే మధ్యాహ్నం. ఇంకొంచెం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈరోజు అయితే కారంగా ఈరోజు అయితే కొంచెం కారం పడింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. చికెన్ ముక్క కూడా బాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మధ్యాహ్నం పూట తినేసి ప్రశాంతంగా నిద్రపోతే మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మధ్యాహ్నం మనం పనుకొని లేచినప్పుడు 6 అయిపోయిన టైము సాయంత్రం. ఇంకా నిద్రలో లేచి ఇంకా మా మేడం చెప్పిన గుర్తొచ్చి ఇంకా పార్టీకి వెళ్ళాలని చెప్పి ఇంకా లేసాము. మా బాబాయ్ అయితే లేచి పాటలు అయితే పాడుకుంటున్నారు చూడండి. మా మేడం అయితే చెప్పి వెళ్ళింది బాబాయ్ అయితే కన్ఫర్మ్గా తీసుకురా అని చెప్పి. ఎందుకంటే పండగ కూడా చేసుకున్నప్పుడు పండగ కూడా రాలేదు పార్టీకి అని చెప్పి. సరే అమ్మ అని చెప్పి